టేస్టీ బిర్యానీ ఇదిగోండి చూసేయండి. బాగుందా? చాలా బాగుంది కదండి. అంతే టేస్ట్గా ఉంది. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ అయితే నేను చేశాను. అసలు ఈ బిర్యానీ ఒక్క ముద్ద తింటే ఇంకంతే చాలండి. అంత టేస్టీ అయిన బిర్యానీ మీరు చేసుకోవాలా? అయితే వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామండి. లైవ్లో మా సిస్టర్ అడిగారు, అక్క బిర్యానీ చేయవా అని, అందుకు చేస్తున్నాను. ఇదిగోండి పొయ్యి అయితే వెలిగించేసి బిర్యానీకి కావాల్సిన గిన్నె అయితే పెట్టేశాను. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేద్దాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, బ్రౌన్ ఆనియన్స్ వేపుకోవాలి కదా, అందుకని. ఆయిల్ కూడా వీటైన తర్వాత సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేద్దాం. ఒక పావు కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇందులో కొన్ని ఉంచి, ఒక వంతు ఉంచి 3 వంతులు అయితే బ్రౌన్ ఆనియన్స్కి వేసేసాను. ఇవి ఏగుతూ ఉంటాయి. ఈలోపు చికెన్ ఇదిగోండి మసాలాలు కలిపి శుభ్రంగా మ్యాగ్నేట్ చేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చేసాను. ఈ చికెన్ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి ఏమేమి కావాలో చూద్దాం. చికెన్ అయితే చూసేసాం కదా, దీంట్లోకి మసాలాలు చూద్దాం. ఉప్పు అండి 2 స్పూన్లు, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ధనియాల పౌడర్ 2 స్పూన్లు, 1 స్పూన్ ఏమో కస్తూరి మేతి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే పెద్ద టమాటా ఒకటండి, ఒక 7-8 పచ్చిమిర్చి ఇలాగ మజ్జిగ తుంచి వేసాను, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. అలాగే బ్రౌన్ ఆనియన్స్కి వేసుకున్న తర్వాత కొన్ని ముక్కలు అయితే మిగిల్చాను అన్నాను కదండి, ఇది మనకి గ్రేవీకి ఉపయోగపడతాయి, పక్కన పెడదాం. అలాగే ఇదిగోండి పలావ్ మసాలా 1 ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నాకు కేజీ బియ్యం, కేజీ చికెన్ అండి. 1 ప్యాకెట్ సరిపోద్దని 1 ప్యాకెటే తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న ప్యాకెట్లో అన్ని దినుసులు వచ్చాయో లేదో చూసుకోండి. ఒక్కొక్క దాంట్లో అయితే ఏమీ రావట్లేదు. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా ఏగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందాక నేను కలిపి చూపించిన చికెన్ని ఎలాగ కలిపానో చూపిస్తాను, వచ్చేయండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. ఇలాగా ఒక గిన్నెలోకి చికెన్ తీసేసుకొని దీనికి కావాల్సిన మసాలా అయితే పెట్టేద్దాం. ఇదిగోండి 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసాను. ఈ చికెన్కి ఇది సరిపోద్ది. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ వచ్చి పసుపు, అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేశానండి. 1 పిడికెడు కొత్తిమీర, 1 పిడికెడు పుదీనా, అలాగే 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ అయితే వేసాను. అలాగే 1 కప్పు పెరుగు, గట్టి పెరుగు తీసుకున్నానండి నేను. ఈ పెరుగు కూడా వేసేసుకొని మొత్తంగా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం 2 స్పూన్లు. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేంత వరకు ఇలాగా కలుపుదాం. ప్రతి ఒక్క ముక్కకి కూడా మసాలా పట్టాలండి. చక్కగా ముక్కలన్నిటిని మసాలా అయితే చేసేద్దాం. అలాగే 1 స్పూను కస్తూరి మేతి వేసి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుదాం. ఇదిగోండి ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి దీంట్లో.
ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ముక్కలన్నిటికీ పట్టించేద్దాం. మళ్ళీ ఒకసారి ఇలాగా మొత్తం కలిపేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ అండి, కొంచెం అంటే కొంచెం, ఒక అర స్పూన్ షుగర్ వేయండి. ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకోండి. నేను తీసేద్దాం అనుకున్నాను కానీ కొంచెం కలర్ తక్కువగా ఉంది. మంచి కలర్ రాకపోతే తీపిగా ఉంటాయండి. మంచి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత పక్క తీసి పెట్టుకోండి. ఇదే ఆయిల్లో 2 స్పూన్లు నెయ్యి అయితే వేయండి. ఈ ఆయిల్ సరిపోదో బిర్యానీకి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక ఉల్లిపాయలు వేపడానికి ఎక్కువే పోసాను కదా, నాకు సరిపోద్ది. నేను ఇంకా వేయలేదు. 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. దీంట్లో బిర్యానీ ఆకు అయితే వేసేయాలి ఫస్ట్. ఇది లైట్గా వేగిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేద్దాం. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇలాగా తిప్పుకుంటూ వేపుకుందాం. ఇలాగ ఒక 2 నిమిషాలు అయితే వేగాయి. మంచి కలర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ రకంగా వేగాయి చూడండి. అందులో నీరంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అయితే వేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అది వేగటం అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. అది తెలుస్తుందండి మనకి. బ్రౌన్ కలర్లోకి కూడా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. వీటిని కూడా ఇలా కలుపుతూ వేపుకుందాం. 2 నిమిషాలు అయితే పడుతుంది వేగాలంటే. దీంట్లో మనకి గ్రేవీకి కావాల్సిన ఉప్పు అయితే వేసేద్దాం. 2 స్పూన్లు ఉప్పు అయితే వేసాను. అలాగే 1 స్పూన్ పసుపు చూసి వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసాను. ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసాము కదా. 2 స్పూన్లేమో ధనియాల పౌడర్ వేసాను. చికెన్లో ఎలా అయితే వేసానో ఈ గ్రేవీకి కూడా అలాగే వేస్తున్నానండి. అది మీరు చూసి వేసుకోవాలి. మనం ఇందాక చికెన్లో వేసిందేమో చికెన్కి సరిపోద్ది కారం, ఉప్పు, మసాలా మొత్తం. ఇప్పుడేమో గ్రేవీకి వేసామండి. ఇలాగ చికెన్ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుందాం. మసాలాలో మంచిగా నాని ముక్కలు చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. బాగా పీల్చుకునే మసాలా ఇలాగ తిప్పుకుంటూ వేపుకుందాం.
చూడండి ఏ కలర్లో వచ్చేదో. ఇలాగా మసాలా మొత్తం కలిసేంత వరకు తిప్పుకొని గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకొక వైపు రైస్ ఉడికించుకోవడానికి నీళ్లు తీసుకుందాం. ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో నీళ్లు పోసేసి దీంట్లో మసాలాలు వేసేద్దాం. అంటే 1 లోటా బియ్యానికి 3 లోటాల నీళ్ళు అయితే తీసుకున్నాను నేను. ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకు, పలావ్ మసాలా, కొంచెం సాల్ట్ తీసేసుకుందాం. ఈ నీళ్లు కొంచెం ఉప్పుగా ఉండేంత వరకు చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు ఎందుకు అంటారా, మనం కొంచెం చికెన్లో వేసాం, కొంచెం గ్రేవీ కోసం వేసాం, ఇప్పుడు రైస్ కోసం వేస్తున్నామండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే నేను 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, అంటుకోకుండా వస్తుందని. మనకు అన్నం చల్లారిపోయిన తర్వాత కూడా మెతుకు అంటుకోదండి ఇలా వేస్తే. ఇప్పుడు ఒకసారి చికెన్ అయితే చూద్దాం. ఇదిగోండి చికెన్ ఇలా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాం 2 నిమిషాలు. లైట్గా ఉడుకుతుంది స్లోగా. మూత అయితే పెట్టేద్దాం. మూత ఇచ్చి చూద్దామండి ఒకసారి. చూడండి ఎన్ని నీళ్ళు అయితే ఊరాయో. మనం సిమ్లో పెట్టుకున్నాం కదా పొయ్య, అందుకనే ఇంత నీరైతే వచ్చింది. ఈ నీరు సరిపోద్దండి చికెన్ ఉడకడానికి. అదే హైలో పెట్టుకుంటే నీళ్ళు ఆవిరైపోతాయి. అందుకనే కొంచెం మంట తగ్గించుకుంటే ఆ చికెన్లో వచ్చే నీళ్ళతోనే చికెన్ అయితే మగ్గిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఈలోపు ఎసరు వచ్చిందని చూద్దాం. వచ్చేసిందండి ఎసరు. ఇదిగోండి బాస్మతి రైస్ నేను ఒక అరగంట నానబెట్టాను. 2 సార్లు కడిగి అరగంట నీళ్ళల్లో నానబెట్టాను. ఈ రైస్ అయితే ఈ మరుగుతున్న ఎసరులో వేసేద్దాం. ఒకవేళ రైస్కి ఉప్పు సరిపోద్దో సాలదో ఇప్పుడే చూసుకోవాలి మీరు. ఆ ఎసరు నీళ్ళు కొంచెం ఉప్పుగానే ఉండాలి, ఎందుకంటే మనం ఎసరు నీళ్ళు తీసేసి అందులో ఉన్న రైస్ మాత్రం తీసుకుంటాం కనుక రైస్కి ఉప్పు సరిపోవాలి అంటే నీళ్ళు ఉప్పుగా ఉండాలి. అదైతే టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వేసిన ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైతే వేసుకోవచ్చు, కలిసిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. అయిగోండి ఒక్కొక్క మెతుకు బయటకు రావటం స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క బియ్యపు గింజ అలా పైకి వస్తున్నాయి చూడండి. ఇప్పుడు చికెన్ కూడా ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి చికెన్ అయితే చక్కగా ఉడికింది. చాలా నీళ్ళు వచ్చాయండి చికెన్లో, ఎందుకంటే మనం ఉప్పు వేసాము, ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, దాన్ని బట్టి చాలా నీళ్ళు అయితే వచ్చాయి. ఆ నీళ్ళే సరిపోతాయి చికెన్ ఉడకడానికి చక్కగా. ఇప్పుడు దీంట్లో ఇలా ఉన్న చికెన్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేద్దాం. మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో కొన్ని అయితే పైన బిర్యానీ పైన చల్లుకోవడానికి కొన్ని తీసుకొని ఉన్నాయి మొత్తం ఇందులో వేసి, అలాగే కస్తూరి మేతి 1 స్పూన్ వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేద్దాం. కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసేద్దాం. ఇప్పుడు మొత్తానికి ఇలాగ మసాలాలన్నీ కలిసిపోయేంత వరకు గట్టి పెట్టుకొని కలిపేద్దాం. అంతేనండి, అయిపోయింది మన బిర్యానీ అనుకుంటున్నారా? లేదండి. ఇప్పుడు దీన్ని సరి చేసుకొని సమానంగా గిన్నెలో అడుగు
ఒక ముక్క ఎక్కువ లేకపోతే ఒక చోట ఖాళీగా లేకోకుండా సరి సమానంగా చేసుకొని దీనిపైన అటువైపు చిందులేస్తున్న రైస్ని దేవేసి వేసేద్దామండి. అదిగోండి చూడండి, రైస్ని పట్టుకుంటే ఇరుగుతుంది. ఇలా ఉంటే మనకు సరిపోద్దండి, ఇంకా మెత్తగా ఉడకొద్దు. ఎలా అంటే ఒక సగం అయితే ఉడికించాను, ఒక 50% అయితే ఉడికించాను నేను. అలా సరిపోద్ది, ఎందుకంటే మనకి చికెన్లో గ్రేవీ చాలా ఉంది కదండి. అది రైస్ ఉడకటానికైతే మనకు చాలా పనికి వస్తుందండి. అందుకని సగం ఉడికిన రైస్ని ఇలాగ గిన్నెలో వేసేసి దీన్ని కూడా కొంచెం సమానంగా చేసుకొని దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లేద్దాం. జీడిపప్పు ఉంటే కొంచెం నేతిలో ఫ్రై చేసి వీటితో పాటుగా ఇలా చల్లండి. నా దగ్గర అయితే లేదు, అందుకని వేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఉన్న రైస్ని కూడా తీసి వేద్దాం. కొంచెం నెయ్యి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా తీసి వేసేద్దాం. ఇదిగోండి, ఇలాగ రైస్ మొత్తం తీసి వేసేసి దీన్ని కూడా సమానంగా సర్దేసుకొని దీనిపైన మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, జీడిపప్పులు కొంచెం జల్లేయండి. నేనైతే జీడిపప్పులు లేవు కనుక బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లాను. దీనిపైనే కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ఇలా బిర్యానీ చేసి పెట్టండి. అసలు బయట నుంచి బిర్యానీ తెచ్చుకోవాలన్న ఆలోచనే ఉండదు. ఎంత ఇబ్బంది అయినా సరే మనం చేసుకుందాం, తిందామనే అనిపిస్తుంది మీకు. ఇదిగోండి, నెయ్యి వేసేసిన తర్వాత ఒక టీ గ్లాసు నీళ్ళు అయితే వేయాలి. ఏమి నీళ్ళు అంటారా, మనం రైస్ ఉడికించుకున్నాం కదండి మసాలా వాటరు, ఆ వాటర్ అయితే నేను తీసుకున్న గ్లాసు సగంలో వేస్తున్నానండి. సగం అంటే ఒక టీ గ్లాస్ అండి. టీ గ్లాసు వాటర్ అయితే వేసేద్దాం. వేసేసి ఇప్పుడు మూత అయితే పెట్టేసి దానిపైన బరువు కూడా పెట్టేద్దాం. ఇప్పుడు పక్కన పొయ్యి వెలిగించి ఒక మూకుడైతే తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇది ఎందుకంటారా, చికెన్ ఫ్రై చేసుకుందామండి, మరి బిర్యానీలోకి ఫ్రై పీస్ కావాలి కదా, అందుకని నేను కొంచెం చికెన్ అయితే పక్క తీసి పెట్టాను. ఇందాక మనం బిర్యానీకి కలిపిన చికెన్లోనే కొంచెం పక్కన పెట్టాను అదే మసాలాతో. ఇప్పుడు అదే కారం, ఉప్పు సరిపోదు కనుక ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం వేసేసి అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా 1 స్పూన్ వేసి ఒకసారి ఇలాగా కలిపి నూనెలో అయితే వేసేద్దాం. ఫ్రై పీస్ కూడా బాగా వస్తుందండి. మనం వేరేగా ఏమీ కలపక్కర్లేదు, బిర్యానీలో కలిపిన ముక్కలే కొన్ని తీసుకుంటే సరిపోద్ది. అప్పుడు వేపుకునే ముందేమో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి ఇలా కలిపేసి వేసేయడమేనండి. ఈజీగా మనకు ఫ్రై అయితే రెడీ అయింది. బిర్యానీలోకి ఫ్రై పీస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. అది మనం చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ బిర్యానీ అయితే ఒకసారి చూసేద్దాం. అయిపోయిందండి ఉడకటం. చూడండి, ఒక్కొక్క మెతుకు అలా నిలబడి ఉంది.
ఇప్పుడు అడుగును కూడా ఒకవేళ చెమ్మ ఏమన్నా ఉందేమో చూద్దాం. లేదండి, బాగుంది, బాగా వచ్చింది. కొంచెం కూడా తడలేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆవిరి పోకుండా కొంచెంసేపు మూత పెట్టేసి పొయ్యి అయితే కట్టేశాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాం. మీడియం టు సిమ్ చేసుకుంటూ మెల్లిగా అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ వేపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది. సగం అయిందండి ఇది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొంచెం మూత పెడితే ఆవిరి బయటికి వెళ్ళకోకుండా మంచిగా ఉడికిద్దండి. మనకు అక్కడేమో బిర్యానీ ఎదురు చూస్తుంది, ఇక్కడేమో ఇవి అవ్వలేదు. త్వర త్వరగా తినేయాలి కదండి. బిర్యానీ మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి తీసేద్దాం. చూడండి, 2 నిమిషాలు మూత పెడితే మనకి ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకోండి. అసలు మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారు అంటే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటాయండి ఈ ఫ్రై ముక్కలు. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉన్న ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొకసారి బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మరి తినేయాలి కదా, నేనైతే వేసేసుకుంటున్నాను. చూడండి, అన్నం పూసల వల్ల భలే వచ్చింది కదా. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అసలు ఇలా తీస్తుంటే గుమ్మగుమ్మలాడుతూ వాసన ఉందండి. అసలు ఒక్కసారి మీరు ట్రై చేసి మీ ఫీలింగ్ మీరే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ తిన్న తర్వాత ఏ రెస్టారెంట్లో బిర్యానీ కూడా నచ్చదు, ప్రామిస్ అండి. చూడండి, అసలు అన్నం ఒక మీదకి అంటిందేమో, విడివిడిగా పూసల్లాగా చక్కగా అయితే ఉంది. ఇదిగోండి, లెగ్ పీస్ కూడా వేసుకున్నాను నేను. దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేశాను. మసాలా గ్రేవీలు ఏమీ అవసరం లేదు. అలాగే ఫ్రై పీస్ కూడా పెట్టేసుకున్నా. బిర్యానీలో ఫ్రై ముక్క ఉంటేనే సూపర్. ఇదిగోండి, పెరుగు చట్నీ కొంచెం వేసేద్దా. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలతో పాటుగా మా పిల్లలైతే క్యారెట్ కూడా కట్ చేయమన్నారు. నేను క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కట్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే మానేసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూసే టైం వచ్చేసింది. చూడండి, ముక్క అసలు పట్టుకుంటే అలా ఇడిపోతుంది, అంత మెత్తగా అయితే ఉడికింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికింది. వాసనకే కడుపు నిండిపోతుందండి. సూపర్ సూపర్ సూపర్, మాటలు లేవు. ఫ్రై పీస్ ఒక్క ముక్క కొరుకుతాను, చూడండి ఎలా వచ్చిందో. ఉడికిందో లేదో తెలియాలి కదా మీకు. అదిగోండి చూడండి, చేప ముక్కలాగా చక్కగా పొడి పొడిలాడుతా ముక్కలా ఇరిగిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అసలు ఒక మెతుకు అంటట్లేదు, పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడే బిర్యానీ అయితే సూపర్. మీరు ఇదే కొలతలతోటి ఇలాగే చేసుకొని ఒక్కసారి తిని చూడండి, మళ్ళా ఇదే బిర్యానీ చేసుకుంటారు, ప్రామిస్ అండి. లెగ్ పీస్ కొరుకుతుంటే మంచి జ్యూసీగా ఉంది. ఈ లెగ్ కూడా తిందాం, ఫ్రైది కదా. బాగుందండి, నాకైతే నచ్చింది. మీరు కూడా చేసుకోవాలంటే
వీడియోని ఫాలో అయిపోండి. ఇలాగే చేసుకోండి. బాయ్ అండి.